గుడ్ మార్నింగ్. వరద నిర్వహణలో సర్కారు వైఫల్యంపై బాధితులు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ సహా మంత్రులను అడుగడుగునా అడ్డుకుని నిలదీశారు. అటు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో 5 రోజులు వర్షాలు పడనున్నాయి. అటు రాష్ట్ర ఎన్నికల సంఘం కొత్త కమిషనర్ నియామకానికి కసరత్తు మొదలైంది. మంచిర్యాల కాంగ్రెస్లో వర్గ పోరుతో ప్రజా సమస్యలను గాలి కొదిలేసి నేతల గ్రూప్ రాజకీయాలు మొదలుపెట్టారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. వరద నిర్వహణలో సర్కారు వైఫల్యంపై బాధితుల తీవ్ర ఆగ్రహం. పోలేపల్లిలో రేవంత్కు నిరసన సెగ, మంత్రులకు ముచ్చెమటలు. వరదలొస్తే సాయం చేయకుండా ప్రతిపక్షంపై సీఎం ఆరోపణలు. ఖమ్మంలో మంత్రులు ఫెయిల్ అయ్యారన్న హరీష్ రావు. భారీ వర్షాలపై కేంద్రం హెచ్చరిక, ముందు జాగ్రత్తలు లేవు. రేవంత్ సర్కారు నిర్లక్ష్యంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారన్న కేటీఆర్. కాంగ్రెస్ కు ఓటేసి నిండా మునిగినం, మా బతుకుల్ని మేమే పాడు చేసుకుంటామంటున్న వరద బాధితులు. రాష్ట్రంలో వరద నష్టం 5,320 కోట్లు, 33 మంది మృతి, 275 చోట్ల గండ్లు, నిలిచిపోయిన రాకపోకలు. పొంచి ఉన్న మరో అల్పపీడనం, రాష్ట్రంలో 5 రోజులు వర్షాలు. పారా ఒలింపిక్స్ లో భారత్కు పతకాల పంట. ఒక్కరోజే 8 మెడల్స్ సాధించిన క్రీడాకారులు.